ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశ పర్యటనకు వస్తూ ఉన్నారు. 4 రోజుల పర్యటన కోసం చెప్పేసి ఆయన ఈ దేశం వస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇవాళ ట్రంప్ విధించిన సుంకాల వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఆయన వస్తుంది ఇక్కడ ద్వైపాక్షిక ఒప్పందం కోసం చెప్పేసి వస్తూ ఉన్నారు. అంటే వాణిజ్య ఒప్పందంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని, అమెరికా ఉత్పత్తుల్ని భారతదేశానికి అతి సుంకాలు ఏం లేకుండా, ఇబ్బందులు ఏం లేకుండా ఈ దేశంలో దిగుమతి చేసుకోవడం కోసం చెప్పేసి ఆ దేశానికి ఎగుమతి చేసి ఈ దేశంలో, భారతదేశంలో అమ్మడం కోసం చెప్పేసి వాళ్ళ ఆయన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడం కోసం రాబోతూ ఉన్నారు. మన దేశానికి సంబంధించిన రొయ్యలు కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఆ దేశం పంపించాలంటే 26% పైగా సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం ఇవాళ భారతదేశానికి సంబంధించిన, అమెరికా సంబంధించిన పాలు కానీ లేదా మత్స్య సంపద కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు మొక్కజొన్న కానీ, సోయాబీన్ కానీ, పత్తి కానీ ఈ దేశానికి ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసుకోవడం కోసం ఇవాళ ఈ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఉన్నది. అంటే ఎటువంటి సుంకాలు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవాళ పాడి ఉత్పత్తుల్ని ఈ దేశంలో దిగుమతి చేస్తే ఇప్పటికే నష్టాలు ఉన్న పాడి రైతులు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం అనేది పాడి రైతుల పట్ల మరణ శాసనంగా ఉందని చెప్పేసి కూడా మేము రైతు సంఘం భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా సోయాబీన్ కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, యాపిల్ కానీ ఇట్లాంటి పంటలన్నింటినీ కూడా ఈ దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు చేస్తే ఇవాళ ఈ దేశ రైతాంగానికి ఇప్పటికే గిట్టుబాటు ధర లేక, కనీసం మద్దతు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇవాళ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని మన భారతదేశ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎట్లా చేసుకుంటుందని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అమెరికా సుంకాల మీద ఇవాళ మోడీ గారు ఏమీ మాట్లాడలేదు. పైగా అమెరికా సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు ఈ దేశంలో దిగుమతి చేసుకోవడానికి ఇవాళ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంటున్నారంటే ఈ దేశ రైతాంగాన్ని, ఈ దేశ వ్యవసాయాన్ని నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అందుకే ఇవాళ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశ పర్యటన వ్యతిరేకిస్తూ అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ద్వారకా తిరుమల మండలం ఎమ్నాగులపల్లిలో పెద్ద ఎత్తున పాడి రైతులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. కాబట్టి అమెరికాతోటి వాళ్ళ పాల ఉత్పత్తుల దిగుమతికి ఇవాళ ఆపాలని చెప్పేసి, అట్లాంటి ఒప్పందాలు చేసుకోవద్దని చెప్పేసి ఇవాళ పాడి రైతుల తరఫున, మొత్తం రైతాంగం తరఫున, మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం.